అందరు కవర్ కొంచెం వీరిచ్చిన మాట కదా సీఎం గారు వీరిచ్చిన మాట కదా వీరిచ్చిన మాట కదా స్పందించాలి స్పందించాలి సీఎం గారు 27 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులం సమ్మె చేస్తూ ఉన్నాం. ఆ సమ్మెలో భాగంగానే ఈరోజు వినూత్నంగా మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి అన్నగారు రేవంత్ అన్నగారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం మీరు ప్రకటించారు. ఆ ప్రకటించిన సందర్భంలోనే మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా మహిళా దినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మొత్తం అందరం కూడా మానుకోట జిల్లాలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి మొత్తం అందరం మోకాళ్ళపైన కూడా మరి అందరం కలిసి దండం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ అన్నగారు మీరే దిక్కు మీకు మీరంతా కూడా కుటుంబ సభ్యులని అన్నారు. మరి మమ్మల్ని అందరినీ మీ కుటుంబ సభ్యులుగా భావించి ఈ 19,000 కుటుంబాల్లో వెలుగు నింపుతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఏ భగవంతుని కూడా మొక్కనటువంటి మేము ఈరోజు నడి రోడ్డు మీద మీ చిత్రపటాన్ని పెట్టుకొని సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ మీ కాళ్ళకు దండం పెట్టాం. మా 19,000 మంది కుటుంబాలని వెలుగు నింపండి, మా జీవితాలని నాశనం చేయకండి. మా వెనక ఏ రాజకీయ పక్షాలు లేవు, మేమే స్వచ్ఛందంగా మా జీవితాలని 18 ఏళ్ళుగా సమగ్ర శిక్షలో వెట్టి చాకిరీ చేశాం. మా వెనక ఎవరో ఉన్నారనుకొని మీరు ఈ విషయాన్ని తాత్సారం చేస్తున్నారని చెప్పేసి మాకు అర్థమవుతా ఉంది. దయచేసి ఈ ఆడబిడ్డలను కూడా ఆలోచించండి. 19,000 మంది ఉద్యోగస్తుల్లో 70,000 మంది మరి మహిళలే ఉన్నారు. మరి అలాంటి మహిళల్ని మీరు గౌరవిస్తూ ఉన్నారు, మిమ్మల్ని అన్నగా భావిస్తూ ఉన్నారు. మరి భారతదేశం గర్వించదగినటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మరి ఈరోజు మీరు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోమని చెప్పారు. మరి మేము ఈరోజు మానుకోటలో టెంట్ కింద మా ఆడబిడ్డలు మా అక్క చెల్లెళ్ళమంతా కలిసి సమగ్ర శిక్ష ఉద్యోగులం మరి నడి రోడ్డులో కూర్చొని మరి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. దయచేసి త్వరలోనే మాకు మంచి తీపి కబురు చెప్తారని చెప్పేసి ఆశిస్తూ మేము దేవుళ్ళకు మొక్కినటువంటి మేము మీ చిత్రపటం పెట్టుకొని నడి రోడ్డు పైన సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ మీ కాళ్ళకు దండం పెట్టుకున్నాం. మీరు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కూడా వేడుకుంటా ఉన్నామన్నా.